హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్పెరిమెంట్స్ విత్ ప్రసాద్. హే గైస్, ఇవాళ మన వీడియో వచ్చేపటికైతే ఇన్వర్టర్ అనేది తయారు చేద్దాం. సో తక్కువ కాస్ట్తో ఇన్వర్టర్ అనేది ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మోడ్యూల్ అయితే కావాలన్నమాట. ఇన్వర్టర్ మోడ్యూల్లో ఇది మనం ఏసీ అవుట్పుట్ అయితే ఇస్తుంది అనమాట. DC 12 volts తీసుకొని AC 220 volts అవుట్పుట్ అయితే ఇచ్చింది. దీని యొక్క పవర్ వచ్చేపటికి 200 watts అనమాట. సో ఇప్పుడైతే మనం దీన్ని ఒక ట్రాన్స్ఫార్మర్ తీసుకుందాం. 12012 ట్రాన్స్ఫార్మర్. అది యొక్క రేటింగ్ వచ్చేపటికి 12012 230 volts 5 amps అనమాట. అవుట్పుట్ కరెంట్ వచ్చేపటికి ఇది ఒక దాని రేటింగ్ అనమాట. ఇప్పుడు ఈ ట్రాన్స్ఫార్మర్ వాడేసి మనం చిన్న హోమ్ అప్లికేషన్స్కి వాడుకోవాల్సిన ఇన్వర్టర్ అనేది యూస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం 12012 ట్రాన్స్ఫార్మర్ అనేది తీసాం కదా. సో ఇప్పుడు వైట్ వైర్స్ ఉన్నాయి కదా, అది అవుట్పుట్ అనమాట. 230 volts AC. సో అటుపక్క ఉన్నాయి కూడా 12 అనమాట. ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్ 12 volts, ఇంకోటి 0 అనమాట. సో కనెక్షన్స్ ఎలా ఇవ్వాలి ఏంటో నేను మీకు వీడియోలో చెప్తాను. ఎండ్ వరకు అయితే చూసేయండి. ఇంకా అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోండి. అలాగే మనం 1K అయితే చాలా దగ్గరలో ఉన్నాం అనమాట. సో ప్లీజ్ తొందరగా అయితే 1K చేస్తారనుకుంటున్నాను. ఇంకా మన ఛానల్ని సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడైతే కనుక ఇంకా వైర్స్ ఉన్నాయి కదా, ఈ వైర్స్తో అయితే నేనైతే కనుక ఇప్పుడు కనెక్ట్ చేసి అయితే చూపిస్తాను. ఇంకా అలాగే గైస్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా మీకు కావాల్సిన విధంగా వీడియోస్ అయితే చేస్తాను. అలాగే గైస్ మన ఛానల్ చెక్ చేసుకోవచ్చు. మీరు ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అడిగినవి అయితే నేను చేస్తున్నాను, మన సబ్స్క్రైబర్స్ అడిగినవి. సో మీరు ఎటువంటి వీడియో కావాలో కింద కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా మీకు తగ్గ వీడియో అయితే నేను చేస్తాను, ట్రై చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం ఇన్వర్టర్ బోర్డు అయితే తీసుకున్నాం కదా, తీసుకొని ఇప్పుడు 12012 ఉంది కదా, దాని యొక్క పాజిటివ్ ఒక ఎండ్కి నెగిటివ్ ఒక ఎండ్కి అయితే ఇవ్వాలి. ఇక్కడైతే నేను చేసి చూపిస్తాను చూడండి. సో మీరు ఎలా ఇచ్చినా ఏం ప్రాబ్లం ఉండదు. సో ఒక వైర్ దీనికి, ఇంకో వైర్ దీనికి అనమాట. అది 12 నెగిటివ్ ఒకటి, 12 పాజిటివ్ ఒకటి, ఇంకోటి 0 ఉంది కదా, 0 అనేది మిడిల్లో ఇవ్వాలన్నమాట. సో అప్పర్లో ఉంది చూసారా, ఇంకా డోర్ ఇచ్చాను. సో ఇంకా పైన ఉంది కదా, ఈ పై అయితే ఇక్కడ ఇస్తాను. సో అలా ఇవ్వాలన్నమాట. ఇప్పుడు నేను చూపించాను కదా. సో ఇప్పుడు కనుక మీరు చూస్తే నేను ఇక్కడ కనెక్షన్స్ అయితే ఇచ్చేసాను. సో చూస్తే కనుక మీరు 0 అనేది ఒక మిడిల్లో ఇచ్చాము. అటుపక్క బోల్ట్కి ఇటుపక్క బోల్ట్కి 12 volts పాజిటివ్, 12 volts నెగిటివ్ ఇచ్చాను. సో ఇక్కడ ఇంకొక గ్యాస్ ఒకటోనో 0 వచ్చేపటికి అక్కడ ఉన్న వాటికి ఇచ్చేసి దాని నుంచి ఇంకో వైర్ ఇన్పుట్కి ఇవ్వడం కోసం ఒక వైర్ లాగాను. నెక్స్ట్ అలాగే పెద్దగా ఉన్న దానికి ఇంకో వైర్ లాగాను. ఆ రెండు అవుట్పుట్ అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే బల్బ్ హోల్డర్ అనేది కనెక్ట్ చేస్తాను ఇప్పుడు అవుట్పుట్కి. అది వర్క్ అవుతుందో చెక్ చేసి చూపించడానికి. సో ఇక్కడ నేను చూపించాను కదా, బల్బ్ హోల్డర్కి అయితే కనెక్ట్ చేసి అయితే చూపిస్తాను అది వర్క్ అవుతుందో లేదా కాదు అని చెప్పి. సో ఇక్కడ నేనైతే కనెక్ట్ చేశాను. ఇక్కడ కనుక మీరు చూస్తే సర్క్యూట్ అనేది అయిపోయింది అనమాట. ఇప్పుడు వీటిని అయితే మనం చేద్దాము. ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొక గ్యాస్ 220 volts బల్బ్ అనమాట. ఇది తీసుకొని అయితే టెస్ట్ అయితే చూపిస్తాను మీకు. దీనికంటే ముందు చిన్న బల్బు, బెడ్ లైట్ బల్బ్స్ ఉంటాయి కదా, సో నైట్ లైట్ బల్బ్స్ అనేది తీసుకొని చిన్న లైటు దీన్ని అయితే టెస్ట్ చేసి చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేనైతే హోల్డర్లో పెట్టేశాను. ఇప్పుడు మనం కనెక్ట్ చేసి చూపిద్దాం వైర్లు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకొక గ్యాస్ ఇప్పుడు మనం 0 ఉంది కదా, 0కి వచ్చే పట్టుకోను పాజిటివ్ ఇవ్వాలి. మామూలుగా 12012 ఇంకొక గ్యాస్ ఇక 0కి వచ్చే పట్టుకోను పాజిటివ్ ఇచ్చేసి మిగతా ఆటుకొని నెగిటివ్ ఇవ్వాలి. సో అదే అనమాట. ఇక్కడ ఇంకొక గ్యాస్ ఇక్కడ చూసారు కదా, లైట్ అనేది గ్లో అవుతుంది. సో ఇప్పుడైతే మనం పెద్ద LED బల్బ్ కూడా పెట్టి చూద్దాము. సో ఇదైతే ఏంటంటే హోమ్స్ అప్లికేషన్స్కి వాడుకోవచ్చు. చిన్న వాటికి మీకు ప్రాబ్లం ఏమి ఉండదు. చిన్న వాటికి 12 volts బ్యాటరీ ఇచ్చుకొని అయితే మనం చేసుకోవచ్చు. సో 12 volts బ్యాటరీ ఉంటే మనం ఆల్మోస్ట్ 200 watts పవర్ వచ్చింది కాబట్టి ఇలాంటి 9 watts బల్బులు చాలా వెలిగించుకోవచ్చు అనమాట. సో అలాగే కన్జ్యూమ్ అనేది 1-2 hours అంటే బ్యాటరీ కెపాసిటీ బట్టి అయితే ఉంటుంది. ఇది అనమాట ఇన్వర్టర్ వీడియో. అలాగే గైస్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇక్కడ చూసారు కదా లైట్ అనేది ఎంత గ్లో అవుతుందో నేను మీకు చూపించాను చూసారా. సో ఇదనమాట ఇన్వర్టర్ అనేది వర్క్ అవుతుంది. సో మన వీడియో ఎలా ఉన్నాయో కూడా కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ అలాగే 1K దగ్గరలో ఉన్నాం, చాలా దగ్గరలో ఉన్నాం అన్నమాట. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై హింద్.